ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకింపబడిన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా అద్భుతంగా, చాలా చక్కగా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎంతో దీవెనకరమైన మాటలు కదండి. మన జీవితాలను మార్చే మాటలు, ఆయన మాటలు, విలువైన మాటల్ని ప్రతిరోజు పట్టుకొని ముందుకు సాగుదామండి. ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? 73వ కీర్తనలో మొదటి వచనము. ఇజ్రాయేలు ఎడల, శుద్ధ హృదయముల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. శుద్ధ హృదయముల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ రోజున హృదయము శుద్ధిగా ఉన్నప్పుడే దేవుడు వారి పట్ల దయ చూపించే దేవుడై ఉన్నారు. మన హృదయం మార్చబడాలండి, శుద్ధ హృదయముగా మార్చబడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడే దేవుడు మన పట్ల దయాళుడుగా ఉండి సమస్తమైన కార్యాలు చేయగల సమర్థుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, హృదయం మార్చబడకుండా నువ్వు ఎన్ని రోజుల నుంచి క్రైస్తవుడివైనా, నీకు ఎంత సీనియారిటీ ఉన్నా, నువ్వెంత భక్తిపరుడవైనా, నీకు ఎన్ని విషయాల్లో నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకు శుద్ధ హృదయము కావాలి. ఆమేన్. నువ్వు శుద్ధ హృదయము గలవాడివైతేనే దేవుడు నీ యందు దయాళుడుగా ఉండి అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన బ్రతుకులు మొదటిగా మార్చబడాలి కదండి. చాలా మంది పేర్లను మార్చుకుంటూ ఉంటారు. ఈ పేరైతే బాగుంటుంది, ఈ పేరైతే బాగుంటుంది అని. మరి క్రైస్తవ జీవితానికి వచ్చిన తర్వాత పాత పేరును విడిచిపెట్టి కొత్త పేరు మారడానికి మరి ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే కొత్త పేరు అయితే కొత్తదనం కదా, అలా కాదండి. నీ బ్రతుకు ఎలా మార్చబడిందంటే, నీ హృదయము మార్చబడినప్పుడే నీ బ్రతుకు మార్చబడినట్టు. పేర్లు మార్చబడితే క్రైస్తవ జీవితంలో నీ బ్రతుకు మార్చబడినట్లు కాదు. శుద్ధ హృదయం కదా. శుద్ధ హృదయం ఎవరికైతే ఉంటుందో అంటే, నీ పాత రోత మురికి జీవితము, హృదయము నూతనంగా మార్చబడాలి. ఆమేన్. ఒకప్పుడు ఉన్న స్వభావం, ఒకప్పుడు ఉన్న చాలా భయంకరమైన గర్వము, లేకపోతే ఒకప్పుడు ఉన్న నీకున్న ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో అవన్నీ కూడా మార్చబడాలి. అప్పుడు నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. అలాంటి వారి పట్ల దేవుడు దయ చూపించే దేవుడై ఉన్నారు, జాలి చూపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే, ఆయన నీ కుటుంబం పట్ల దయ చూపించాలంటే నీ హృదయం మొదటిగా మార్చబడాలి. ఆమేన్. నీ హృదయం మార్చబడకుండా నువ్వెంత గొప్పవాడివైనా నీ జీవితంలో ఏ ఆశ్చర్య కార్యము నువ్వు చూడలేవు. అందుకనే జాగ్రత్త. దేవుని మాటను పట్టుకుందాం. దేవుని మాటను పట్టుకుని మన జీవితాలను మనం మార్చుకుందాం. ఒకప్పుడు ఉన్నట్టుగా నువ్వు ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డగా మరి నీ హృదయం నువ్వు మరి మార్చుకుంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతారు. ఆయన దయ ఎప్పుడు నీతో, నీ కుటుంబంతో ఉంటుంది. మరి ఉదయకాల సమయంలో మరి దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదామా? దేవా, ఎక్కడి నుంచి నేను అలా ఉండద్దయ్యా, కొత్త జీవితంతో, కొత్త హృదయంతో నేను ఉండాలి. ఆమేన్. మురికి జీవితంలో మురికి హృదయాన్ని అలా పెట్టుకొని దేవుణ్ణి రమ్మని ఆహ్వానిస్తే దేవుడు ఎందుకు వస్తారండి కదా. నీ హృదయంలోని మొత్తం అంత మురికిని నీ చేతుల నుంచి తీసేయి కదా. నీకున్న పాత జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించు, నూతన పరుచుకో. అప్పుడు దేవుని ఆహ్వానించు. దేవుడు తన అద్భుతమైన కార్యాలు నీ జీవితం పట్ల మరి చేయనే ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా మరి ముందుకు సాగుదామా? నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నువ్వు ఏ విషయంలో ఆరాటపడుతూ దేవుని సహాయం కోరుతున్నావో ఆ విషయంలో దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే, దేవుడు మరి ఆయన దయ నీ పైన ఉండాలి, నీ కుటుంబం పైన ఉండాలి అంటే, నీవు ఖచ్చితంగా నీ జీవితంలో శుద్ధ హృదయము కలిగి ఉండాలి. ఆమేన్. శుద్ధ హృదయము గలవారు దేవుని కలుసుకుంటారు. ఆమేన్. ఉదయకాల సమయంలో అందరం కలిసి మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుని మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? దేవా, శుద్ధ హృదయము కలిగిన జీవితం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఒకప్పుడు ఉన్నట్టు నేను ఉండనయ్యా, నా జీవితాన్ని మార్చివేయండి అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.
ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థనలో ముందుకు సాగుతాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా మాతో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. శుద్ధ హృదయము గల వారిని అయా ఇదిగోండి, వారి పట్ల అయా దయ చూపించే దేవుడవై ఉన్నాం. అవునయ్యా, మీ దయ మాకు కావాలి అంటే మా జీవితాల్లో ప్రభా మా హృదయాన్ని మేము మార్చుకునే వారిగా ఉండాలి. ఒకప్పుడు ఉన్నట్టుగా, ఒకప్పుడు ప్రవర్తించినట్లుగా, ఒకప్పుడు చేసినట్లుగా, ఒకప్పుడు అయ్యా ఇదిగోండి అన్నిట్లో ఉన్నట్లుగా, లోకంతో కలిసి ఉన్నట్లుగా మేము ఉండకూడదు. మా బ్రతుకు ప్రత్యేకమైన బ్రతుకుగా ఉండాలి. మా జీవితాలు గొప్పగా ఉండాలి అయ్యా. అప్పుడు వారి పట్ల దయ చూపించే దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాం. సహాయం చేయని ఉదయకాల సమయంలో అయా, ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మా జీవితంలో మీ మాటలను అయా ఉంచమని వేడుకుంటున్నాం. మీ మాటలు పట్టుకుని మేము బ్రతుకుతాము కాక. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మాటలు వింటున్నారో వారి జీవితాల్లో ఆత్మ కార్యము జరుగును కాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి శోధన నుంచి మీరు విడిపించండి. ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు విడిపించండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎవరైతే అయా బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, లేని స్థితిలో ఉన్నారో, అందరిని చూస్తున్న దేవుడవై ఉన్నారో అందరికీ మీరు తోడుగా ఉండండి. సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని, ప్రత్యేకమైన దీవెన చేత నింపమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.